హాయ్ అండి. నేను స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. మీరు ఎలా ఉన్నారేంటనేది కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేసేయండి. ఇవాల్టి వీడియోలో వచ్చేసి నేను మీకు మంచి రెసిపీ అయితే చూపిస్తానండి. అదేంటి స్వప్న అనుకుంటున్నారా? చూడండి. ఇదిగో ఇదొచ్చేసి మిల్ మేకర్ అలాగే మునక్కాయ టమాటా కర్రీ అనమాట. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ఇంకెందుకు ఎలా చేయాలంటనేది చూసేయండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. తర్వాత పోపు దినుసులు అలాగే కరివేపాకు ఇంకా పచ్చిమిరపకాయలు ఇవి వేసుకొని ఒకసారి కలపాలండి. పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత ఎండుమిరపకాయలు అలాగే ముందుగా పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఇవన్నీ వేసి చక్కగా ఏగనివ్వాలన్నమాట. ఈ ఉల్లిపాయలు కొంచెం ఏగనివ్వాలండి. ఈ ఉల్లిపాయలు కొంతవరకు ఇదిగో ఇలా వేగిన తర్వాత మనం ఇందులో అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కొంచెం వేసుకుందాము. చూస్తున్నారు కదా, ఇక్కడైతే ఉల్లిపాయలు ఇలా వేగినాయి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంట్లోనే పట్టుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకునేటప్పుడు కొంచెం పసుపు వేసి పట్టుకుని స్టోర్ చేసుకున్నాను అనమాట, ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందని. ఓకే అండి, ఇక్కడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక చక్కగా కలిపేసాను. ముందుగానే నేను ఈ మిల్ మేకర్స్ని అయితే నానబెట్టుకున్నానండి. తర్వాత అయితే గట్టిగా వాటర్ అన్ని పిండేసి ఇందులో అయితే వేస్తున్నాను అనమాట. చూడండి, ఇవి మిల్ మేకర్స్ మనకి ఎక్కువసేపు నానాల్సిన పని లేదండి. 2 నిమిషాలు ఉంటే సరిపోతుంది. 1 నిమిషం 2 నిమిషాలు ఉన్నా సరిపోతుంది. లేదా కొంచెం వేడి నీళ్ళు పోసి వెంటనే తీసేయొచ్చు అనమాట, అప్పటికప్పుడు వేయాలనుకుంటే. ఇక్కడ మిల్ మేకర్స్ అన్నీ గట్టిగా వాటర్ అన్నీ పిండేసి నేనైతే ఈ బాండీలో అయితే వేస్తున్నానండి. చూడండి, ఇలా వేసిన తర్వాత చక్కగా కలిపేస్తున్నానండి. వీటిని కొంచెం 2-3 నిమిషాలు ఉంచుదాము ఏగుతుంటాయి. 2-3 నిమిషాల తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి కలిపేస్తానండి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న మునక్కాయలు అలాగే టమాటాలు వచ్చేసి నేను పొడవుగా కట్ చేసుకున్నానండి. ఇవైతే ఈ బాండీలో వేసి చక్కగా కలిపేస్తున్నానండి. చూడండి, మునక్కాయలు టమాటాలు కూడా వేసి చక్కగా అయితే కలిపేస్తున్నాను. టమాటాలు కావాలనుకుంటే చిన్న చిన్నగా కూడా కట్ చేసుకోవచ్చు, కానీ ఇలా పొడవుగా కట్ చేసుకుంటే బాగుంటుంది. ఇదిగో ఇక్కడైతే కొంచెం పసుపు అయితే వేసానండి. అలాగే రుచికి సరిపడా పసుపు ఉప్పు అయితే వేసి మళ్ళీ ఇంకొకసారి అయితే ఇలా కలిపేస్తున్నానండి. ఇలా కలిపేసిన తర్వాత మనం మూత పెట్టేసుకుందాము. మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలన్నమాట, ఇవి చక్కగా ఏగేంత వరకు. చూడండి, ఇక్కడైతే నేను మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉన్నాను. అదైతే ఇంకా షూట్ చేయలేదులండి. ఇదిగో కొంత ఏగిన తర్వాత ఒక 60%, 50-60% ఏగిన తర్వాత ఇందులో నేను ఒక గ్లాస్ వాటర్ అయితే పోస్తున్నానండి. చూడండి, వెంటనే పోయొద్దండి. ఇదిగో 50-60% వేగిన తర్వాత పోస్తేనే మనకి ముక్కలకు అనేది కొంచెం ఆయిల్లో బాగా వేగినట్టు ఉంటాయి అనమాట. లేకుంటే వెంటనే పోసామంటే వేగవు సరిగా, టేస్ట్ కూడా అంత మంచిగా అనిపించదు. అందుకే నేను ఒక 50-60% వేగిన తర్వాత అయితే వాటర్ పోసాను. తర్వాత ఇందులో ఇంకా నేను కారం అలాగే ధనియాల పొడి ఇంకా కొంచెం ఉప్పు అయితే తక్కువైందనమాట. ఉప్పు అలాగే కొబ్బరి పొడి ఇవన్నీ అయితే వేసి మళ్ళీ చక్కగా అయితే కలుపుతున్నానండి. కావాలనుకుంటే మీ దగ్గర గరం మసాలా ఉంటే కూడా గరం మసాలా పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు, టేస్ట్ బాగుంటుంది గరం మసాలా పొడి వేసినా కానీ. ఇలా ఇవన్నీ వేసి మొత్తం ఒకసారి కలిపేసి మూత అయితే పెట్టేస్తున్నానండి. మూత పెట్టేసామంటే చక్కగా ఎగుతూ ఉంటాయి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి, అలానే మర్చిపోవద్దు. చూడండి, మళ్ళీ 3 నిమిషాల తర్వాత చక్కగా మూత తీసి కలిపేస్తున్నానండి. కర్రీ అయితే చక్కగా రెడీ అయిపోయిందనమాట. మునక్కాయ ముక్కలు కూడా చక్కగా ఏగినాయి. చూడండి, స్టవ్ అయితే నేను ఆఫ్ చేసి బాండీ అయితే పక్కన పెట్టేసానండి. పక్కకైతే తీసుకొచ్చేసాను. ఇప్పుడు ఈ కర్రీ అంతా ఒక గిన్నెలోకి అయితే తీసుకుంటున్నానండి. మిల్ మేకర్ మునక్కాయ టమాటా కర్రీ టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి. రైస్లోకి కానీ చపాతీలోకి కానీ తినొచ్చు, చాలా బాగుంటుంది. ఏంటి, మీకు నచ్చిందా లేదా ఈ కర్రీ? మీకు నచ్చితే ఇంకెందుకండి లేటు, ఖచ్చితంగా మీరు కూడా ఒకసారి ఈ మిల్ మేకర్ మునక్కాయ టమాటా కర్రీని ట్రై చేయండి. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో కలుద్దాం.